దానాదిన ఈ వేళ నీలోన. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సంగతులను కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరుస్తున్నాడు అవుతుంది. మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, చేస్తాను. ఈ వీడియోని చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఏ ఫోటోస్తో అయితే వీడియో వేయాలనుకుంటున్నారో ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తాను. ఇలా ఉంటుంది. యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫొటోస్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయినాక ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. అయిపోతుంది, గ్యాలరీలోకి సేవ్ అయిపోతాయి. ఇప్పుడు బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి రీచ్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ వస్తాయి, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది. ఆ ఫాంట్ లింక్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఏదైనా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని అన్ని టెక్స్ట్లెస్ ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మీ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, యాడ్ ఫోటో ఉంది కదా, వన్ అని ఇక్కడ ప్లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో లేయర్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇలా యాడ్ చేసుకోండి. డిజైన్ ఇలా వస్తుంది, చూడండి. ఇలా మీరు ఫోటోలను క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చినట్టు ఎలా ఎక్కడైనా కనిపించాలనుకున్న దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ 2 అని ఉంది కదా, క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. అలా యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఫోటోలను క్లిక్ చేసి ఇక్కడ ఫింగర్స్తో ఇలా మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ 3 అని ఉంది కదా, క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోలోనే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫింగర్స్ నచ్చినట్టుగా ఇలా యాడ్ చేసుకోండి. సో అన్ని ఫోటో లేయర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు లిరిక్స్ ఇక్కడ నచ్చలేదు అనుకో, 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇలా మీకు నచ్చిన ప్లేస్లో అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ 4 ఉంది కదా, క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. జస్ట్ నార్మల్ సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలో, మీకు ఏ ప్లేస్ కావాలో అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ ఇక్కడ ఉన్న లేయర్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో రైట్ సైడ్ అవ్వాలంటే ఇలా రైట్ సైడ్ మూవ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ దగ్గర 6th ఫోటో లేయర్ ఉంది కదా, క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలో అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా డాట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.